హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త అయితే వచ్చేసింది. ఏంటంటే ఇంకో పథకం పైన వచ్చేసి మనకైతే రైతులకైతే 10,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ సబ్సిడీ ఏంది, 10,000 రూపాయలు ఎవరు ఇస్తారనేది మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు కదా. సో ఈరోజు ఈ వీడియో అయితే మీరైతే పూర్తిగా అయితే చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మీరు కూడా 10,000 రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఎలా జమ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. వ్యవసాయం భూమి ఎకరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి సబ్సిడీ అయితే వస్తుంది 10,000 రూపాయలు. సో దీనికి సంబంధించిన ఏ పంట వాళ్ళకైతే దీనికైతే సబ్సిడీ కింద వస్తారో మీకైతే చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్హత ఉన్నారా లేదా మీకైతే తెలిసిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడైతే మనమైతే ఏ పంటకు వస్తున్నాయి ఈ సబ్సిడీ అమౌంట్ అని మీకైతే చెప్తా. ఏదైతే ధాన్యం సాగు చేస్తారో వాళ్ళకైతే ఈసారి పప్పు ధాన్యాలు కానీ ఏదైనా సరే ధాన్యం సాగు చేసే వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు పంట రాయితీ కింద సబ్సిడీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ సబ్సిడీకి అర్హత పత్రాలు ఏమేమి కావాలనుకుంటే భూమి ఏదైతే రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉంటుందో అదైతే కంపల్సరీ ఒక జిరాక్స్ అయితే కావాలి. ఆధార్ కార్డ్ అయితే జిరాక్స్ కావాలి. దాంతోపాటు మన చిరునామా ఏదైతే ఉందో సో మనకైతే అది కూడా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా మనకైతే కావాలి. అలాగే మనం ఇక్కడే ఉంటున్నామనే శాశ్వత నివాసం అంటే మనం ప్రజెంట్ ఏ ఊర్లో ఉంటున్నామో ఆ ఊరికి సంబంధించిన మనకైతే పంచాయత్ సెక్రటరీ ఒక రాసి ఇస్తారో అది కూడా మనమైతే కంపల్సరీ అయితే దాంట్లో యాడ్ చేయాలి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే మన కుటుంబ ఆదాయం ఉందో దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి కూడా మనమైతే అప్లికేషన్ ఎలా అప్లై చేస్తామో అక్కడైతే వీటినైతే జమ అయితే చేయాలి. సో ఇవి మీకు దగ్గర ఉంటే మాత్రం మీకైతే 10,000 రూపాయల సబ్సిడీ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి మీరైతే ఈ వీడియోలో మీకైతే మన వెబ్సైట్ సంబంధించిన ఏదైతే లేదు సో ఆ వెబ్సైట్ రాగానే మీకైతే చెప్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే లేదు మనకి వెబ్సైట్ వర్కింగ్లో. ఈ వెబ్సైట్ ఇంకా మనకి ఒక 2 డేస్లో అయితే వచ్చేస్తుంది. ముందుగా వచ్చేసి మీకైతే చెప్తాను. అలాగే ఈ 10,000 రూపాయలు 2 విడతలుగా వస్తాయి. మనకి 6,000 ఒక మొదటి విడిగా, రెండో విడతగా వచ్చేసి 4,000 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ 10,000 అయితే మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే ఫాలో అవ్వండి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే నేనైతే చెప్తాను. నేరుగా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకోసం కావాలనుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.